జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదని చెప్పేసి ఆయన గారు చాలామంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇక్కడ రీజనల్ పార్టీస్ వాళ్ళ కనుసన్నల నాయకుడి యొక్క కనుసన్నల్లో జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకున్న సౌలభ్యం దృష్ట్యా జనరల్గా ఇది ఇప్పుడు కాదు, ప్రాంతీయ పార్టీల్లో ప్రతిసారి వాళ్ళకి ఏదో లోకల్గా వచ్చే సమస్యలు ఏర్పడినప్పుడు అటు ఇటు షఫలింగ్ చేస్తే అది నేను అనుకోవటం ఇనిషియల్గా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కొద్దిగా వాళ్ళ కార్యకర్తల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడింది, వాళ్ళ కార్యకర్తల్లో కొద్దిగా ఇదేంటి మాకు చెప్పలేదు అంటారు తప్ప, బట్ ఎలక్షన్ నాటికి వచ్చేటప్పటికి దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు నా అభిప్రాయం. అది ఇప్పుడు అంటే రాష్ట్రంలో చాలామంది ఏమంటారంటే ఇప్పుడు మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితికి వచ్చింది. యాక్చువల్గా ఆయన మొత్తం ఆయనే కర్మకర్తగా మొత్తం ఆయన్నే మార్చాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ అనుకున్న అభిప్రాయం నేను చెప్పలేను, కానీ నా అభిప్రాయం నేను చెప్తాను అంతవరకే తప్ప రాష్ట్ర ప్రజల అభిప్రాయం నేనేమో సర్వే చేయలేదు, దానికి నేనేం చేయలేను. నా అభిప్రాయం మీరు అడిగారు కాబట్టి షఫలింగ్ చేస్తే ఏంటి నష్టమా లాభం అనేటప్పుడు ఆ పార్టీలో కన్ఫ్యూజన్ ఉండే మాట వాస్తవమే, కానీ అది ఎలక్షన్ నాటికి వాళ్ళు దాన్ని సమస్యని సాల్వ్ చేసుకోగలరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశంలో కూడా షఫలింగ్ అనేది రీజనల్ పార్టీస్లో వాళ్ళ ఇష్టం అండి, ఏదని చేసేయచ్చు, ఇంట్లో కూర్చొని పేర్లు రాసుకోవచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయిపోయినాయి రీజనల్ పార్టీస్. ప్రజాస్వామ్యం అనేది విఘాతంగా ఏర్పడిపోయినాయి రీజనల్ పార్టీస్ వలన నా దృష్టిలో. కరెక్టేగానే మరి ఆ రోజున పెట్టిన కాన్సెప్ట్ వేరు. ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి ప్రాంతీయ పార్టీ పెట్టలేదనుకోండి, ఆ రీజనల్ పార్టీ పెట్టిన కాన్సెప్టు తెలుగువాడి గౌరవం అభ్యున్నతి అనే దాన్ని ఇప్పుడు కులాలకి ఆ స్థాయికి దిగదారి చేసుకున్నాం. మనమే దిగదార్చుకున్నాం. వాళ్ళు రాజకీయ నాయకుడిని అంటాం కాదండి, మన ప్రజలను అంటున్నాం. ఇప్పుడు మనం వెళ్ళి ఒక కులవాడిని నాయకుడని జిందాబాద్ అనగానే ఆ కులవాడిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చేస్తాం, ఆడు ఓట్లు వస్తాయని. వాడు ప్రాంతీయ పార్టీ నడిపే నాయకుడు ఆలోచన అట్టు ఉంటుంది. మనం వెళ్ళి ఆ కులం నాయకత్వంలో ఎప్పుడు జై అని అనకూడదు కదా. నీ పార్టీ నచ్చితే ఆ పార్టీ కులాలకు అతీతంగా ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఏమంటున్నారంటే నా కుటుంబాన్ని మొత్తం చీల్చేశారని చెప్పేసి అంటున్నారు. దాన్ని అవన్నీ చీల్చేసారు ఆయన అంటున్నాడా? నేను ఎప్పుడు వినలేదే. నిన్న అన్నాడండి. ఏం మరి ఆయన అంటే నాకు తెలియదు అది. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి అన్నాడు, కానీ వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నారు, లేకపోతే మద్యం షాపుల్లో అదే నామినల్గా ఇస్తున్నారు. మీరు బీకామ్ ఐటీ లాంటి లేకపోతే డిగ్రీలుగా గట్రా చదివిన వాళ్ళకి అటువంటి ఉద్యోగాలు ఇవ్వటం సమస్యమేనంటారు. అట్లా అంటే ఇప్పుడు మీరు అనే పాయింట్ స్ట్రైట్గా లేదు. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చి ఇవ్వలేకపోయాడు అంటారు, అంతేనా? సరే, ఇప్పుడు మనకున్న వనరులు వాలంటీర్ ఉద్యోగాలు కానీ లేకపోతే మద్యం షాపుల్లో ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. కరెక్టే ఇచ్చారు, బట్ వాళ్ళు దే ఆర్ సాటిస్ఫైడ్. వాళ్ళు సాటిస్ఫై అయితే మనం ఏం చేయలేం. ఆ ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఇప్పుడు సపోజ్ మీరు చెప్పిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు బీటెక్ కానీ లేకపోతే ఐటీ చదివిన వాళ్ళు కానీ ఇటువంటి చాలా మంది ఉన్నతమైన కరెక్టేనండి. ఇప్పుడు అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాది మైలవరం. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాకు ఇంటర్మీడియట్ కాలేజీ మైలవరంలో వచ్చేది. డిగ్రీ వెళ్ళాలంటే ఇటు విజయవాడ కానీ నూజివాడ కానీ అరౌండ్ 35-40 కిలోమీటర్స్ వెళ్తే కానీ మాకు డిగ్రీ కాలేజ్ దొరికేది కాదు. ఇవాళ మాకు 15 కిలోమీటర్లో దగ్గరగా 15-20 కిలోమీటర్లో 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది, చదువుల మీద పెరిగిపోయింది, ఎక్కువ మంది చదువుకున్నారు. అందరికీ టాలెంట్ ఉన్నవాళ్ళు, సదుపాయాలు ఉన్నవాళ్ళు ఇతర దేశాలు వెళ్ళారు. ఇక్కడ టాలెంట్ ఉన్నవాడు, నాకు తెలిసి బీటెక్ చదివిన టాలెంట్ ఉన్న వ్యక్తులు గ్రామాల్లో ఎవరో ఐడియల్గా మట్టికి లేరు. ఏదో ప్రైవేట్ కంపెనీలోనో ఇప్పుడు అంటే ప్రభుత్వం మీద బురద చల్లటానికి ఇంకోటి ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా టాలెంట్ ఉండి చదువులంతా కంప్లీట్ చేసిన వాళ్ళు ఏదో ప్రైవేట్ కంపెనీ, ఏదో ఒక మల్టీనేషనల్ కంపెనీల్లో మంచి జాబ్స్లో కూడా ఉన్నారు, లేకపోతే ఫారెన్ జాబ్స్ చేసుకుంటున్నారు. అంతే తప్ప మీ బీటెక్ చదివి గ్రామాల్లో ఇప్పుడు మేము చదువుకొని మేము వ్యవసాయం చేసాం. అప్పట్లో మా టైంలో ఉద్యోగాలు లేవు. అంటే ఉద్యోగాలు చేయాలన్నా మాకు కొద్దిగా ఆసక్తి ఉండే లేవు, బట్ ఇంత మార్కెట్ లేదు కదా అప్పుడు.
కాబట్టి అప్పుడు వ్యవసాయాలు చేశారు. ఇంకా మాకన్నా మా బ్రదర్ పెద్దవాళ్ళు మాకన్నా పెద్దవాళ్ళు 5-6 సంవత్సరాలు జాబులు రాకుండా ఊళ్ళోనే ఉండారు. తర్వాత వాళ్ళకి ఏవో జాబులు వచ్చినాయి, బయటికి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఇబ్బంది. కానీ ఇప్పుడు నాకు తెలిసి మనం అనుకున్నది ప్రజల్ని మనం రాంగ్ రూట్లో పంపి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని భావిస్తున్నారు? ఆయన నా పనితీరు చూసి ఓటేయండి అంటున్నాడు. ఈయనేమో నేను గతంలో చేశాను, మళ్ళీ బాగా చేస్తాను, నాకు ఓటేయండి అంటున్నాడు. ఈ 2 నిర్ణయాలు ప్రజలు తేల్చాలి. మీరే విధంగా తెలుస్తున్నారు? నా విషయానికి వస్తే నేను ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీకిను తెలుగుదేశానికి పెద్ద పార్టీ వైజ్గా 2 ప్రాంతీయ పార్టీలే. నాయకత్వంలో చంద్రబాబు నాయుడు డిఫరెంట్ వే, జగన్మోహన్ రెడ్డి ఇతనేమో నాది విజను, నాది అభివృద్ధి ఏదో ఏం చెప్తాడు, ఆయనేమో సంక్షేమం అని చెప్తాడు. మరి ప్రజలకు సంక్షేమం వైపు వెళ్తారా, విజనరీ వైపు వెళ్తారా, డెవలప్మెంట్కి వైపు వెళ్తారా అనేది ఆ ప్రజలు ఎవరు నమ్ముతారనే దాంట్లో మునిపేమో జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓటేశారు. ఈసారి కూడా మరి అదే సబ్జెక్ట్ మీద వెళ్తారా? ఇప్పుడు ఆయన చేస్తానని వచ్చాడు, నేను చేశాను అంటున్నాడు. బట్ 100% చేయకపోయినా అతని సంక్షేమ పథకాల మట్టుకి 70-80% గ్రామాల్లో మట్టుకి, టౌన్ అర్బన్ ఏరియాలో నాకు తెలియదు, గ్రామాల్లో మట్టుకి ఫుల్గా ప్రజలకి అందుబాటులోకి వెళ్తున్నాయి. దాంట్లో అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది ఒకటి ముఖ్యమంటారా? అది $1 మిలియన్ ప్రశ్న. మరి అభివృద్ధి అంటే మన చేపల పద్ధతి తీసుకొచ్చేవాళ్ళేం కదా, అప్పులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని మనం నడపలేం కదా. కరెక్టే. కానీ మరి సంక్షేమ పథకాలకే పార్టీలు ఎవరు అలవాటు చేశారు? సంక్షేమ పథకం అనేది అంటే ఇప్పుడు అట్లా కదండి. మాకు గతంలో మేము ఫస్ట్ ఓట్లు వచ్చినప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు లేవు. అప్పుడు వాళ్ళ ఏదన్నా వచ్చినా కొద్దిగా ఆ బియ్యం ఇవ్వడానికే ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం పెట్టి అదే సంక్షేమ పథకం, నాకు తెలిసి అదే సంక్షేమ పథకం అనుకునేవాడిని. తర్వాత అసలు అంతా ఫ్రీ అయిపోయింది, ఫ్రీ మార్కెట్ చేశారు. మనం దాన్ని ఇవాళ క్వశ్చన్ చేసి దాన్ని డిబేట్ పెట్టుకుంటే అది పెద్ద సబ్జెక్ట్ తప్ప దానివల్ల ఇప్పుడు ఇవాళ రిజల్ట్ వచ్చినా మారేదేం లేదు. సంక్షేమ పథకాలని ఇవ్వాల్సిందే, ఏ పార్టీ వచ్చినా. అభివృద్ధిని పక్కన పెట్టినా సంక్షేమ పథకాలను ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ప్రజలు ఇవాళ అలవాటు చేశారు, బాగా అలవాటు చేశారు. మనం దాన్ని ఈ రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది ఆతృతతోనే ఉండరు ప్రజలు. వచ్చేవాడు ఏమిస్తాడని చాలా ఆతృతతో ఉండరు. అంటే ఇచ్చిన హామీని నిలబెట్టేవాడికి ఓటు వెళ్ళిద్దండి, అది మట్టి డెఫినెట్. అదే విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని చెప్పేసి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం? అప్పుడేమో తన ఫేస్ చూసి గెలిచారన్నారు, ఇప్పుడేమో ఎమ్మెల్యే పనితీరు బాగాలేదన్నారు. మరి గెలిచిన తర్వాత మార్పు వచ్చిందా, లేకపోతే ఆయనలో మార్పు వచ్చిందా, ఎమ్మెల్యేలో మార్పు వచ్చిందా అనేది ప్రజలకు తెలియాలా. నా అవగాహన అయితే నిన్ను చూసి వేసినప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఎలాగన్నా గెలవాలి కదా, అంటే ఎమ్మెల్యేలు డెవలప్ చేయలేదనే ఉద్దేశంతో మార్చారని నేను అనుకుంటున్నాను. అంటే పనితీరు అంటే ఆయన అన్నీ చూడలేడు కదా, ఆ ఎమ్మెల్యే నియోజకవర్గం డెవలప్ చేసే బాధ్యత అయింది. ఫస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి చూసి గెలిచిందని నిజం. ఇప్పుడు మట్టుకి ఎమ్మెల్యేలు తన పనితీరు బాగాలేదు కాబట్టి వాళ్ళు మారుస్తున్నారని నేను అనుకుంటున్నాను. కానీ మార్చాల్సింది ఆయన్నే కానీ ఎమ్మెల్యేలు కదా చాలామంది అంటారు. దీని మీద అలాగని కాదుగా, అతను నమ్మి జనం ఓటేశారు, అతని మొహం చూసుకొని ఎమ్మెల్యేలు గెలిచారు. అప్పుడు ఆ రోజు రామారావుని చూసే గెలిచారు. అప్పుడు ఎమ్మెల్యే చిన్నవాడిని ఎవరిని కూర్చోబెట్టినా గెలిచాడు ఆ రోజు రామారావు గారు. అట్లాగే ఈయన కూడా రాజశేఖర రెడ్డి అభిమానం కానీ ఏమైనా కానీ ఈయన చూసే గెలిచారు. వాళ్ళు పదవుల్ని వాళ్ళు న్యాయం చేయనప్పుడు ప్రజలు నిరుత్సాహం పడిపోయి అసలు అధికార పార్టీకే మోసం చేస్తారనే ఉద్దేశంతో మార్చారని నేను అనుకుంటున్నాను. మార్పు వస్తుంది అని ఆయన చేసే ప్రయోగం అంతా ఒక ఇదిగానే ఉంటుంది, క్రిటికల్గానే ఉంటుంది. మరి ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. మేమైతే మటుకి ఆయన పరిపాలనలో ఒకే ముక్కలు చెప్పాలంటే సంక్షేమాల మీద ఉంది కానీ డెవలప్మెంట్ లేదు. సంక్షేమాలు ఇచ్చేదానికన్నా ఉపాధి కల్పిస్తే అది బాగుంటుందని మా అభిప్రాయం. ఉపాధి కల్పించి సంక్షేమాలు ఇవ్వద్దని అనట్లేదు, పేదలు చాలామంది సేవ అయ్యారు. మా ఇళ్ళల్లో కూడా ఇల్లులు వచ్చే లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి, లేని వాళ్ళకి. అందువల్ల అది నాకు నచ్చింది. కానీ ఉపాధి అనేది ఉంటే బాగుంటుంది, లేకపోతే స్టేట్ బాగుపడదని నా ఉద్దేశం. సార్ అట్లాగే ఇప్పుడు అంటే ఉన్నతమైన చదువులు కూడా చాలామంది అందులో వాలంటీర్ ఉద్యోగాలకు చేస్తున్నారు, లేకపోతే బ్రాండీ షాపుల్లో దాన్ని ఏమంటారు వాళ్ళు పెట్టారు కదా ప్రభుత్వం, వాటిలో ఒక గుమ్మస్తాలకి వెళ్తారు. దీన్ని విధంగా చూస్తారు?
అది ఏదో ఒక ఉపాధి ఉండాలి కదా. అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ఒకటండి, మనం స్టేట్ డివిజన్ అయిన తర్వాత మనం ఆ రోజు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అన్నప్పుడు కూడా మనం పారిపోయి రావడం పెద్ద తప్పు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసి. దాని తర్వాత స్టేట్ డివిజన్ అయింది. డివిజన్ అయిన తర్వాత కరోనా తర్వాత మనం ఎట్లా కోలుకుంటాం? వ్యాపారాలన్నీ పోయినాయి, ఉపాధి లేదు. ఇప్పుడు సపోజ్ నాది వ్యాపారమే, కరోనా తర్వాత మన వ్యాపారాలన్నీ పోయినాయి. అలా చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటాం. ఏదైనా ఇంకొక 5 ఏళ్ళు ఇతనికి ఇస్తే ఏమైనా అవకాశం ఉంటుంది. జగన్కి ఇస్తే నేను అనుకుంటున్నాను, అభిప్రాయం ఇస్తే. ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తాడు. ఒక మాట జగన్మోహన్ రెడ్డి నాన్న ఒక మాట అన్నాడు సార్, ఏమన్నాడంటే కుటుంబాన్ని చీలుస్తానని చెప్పేసి కుటుంబాన్ని చీల్చేస్తానని చెప్పేసి అన్నారు. అవన్నీ రాజకీయాలు సార్. రాజకీయాలకి మీకు ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారని, మన రాజకీయాలు మనం వద్దు. మనం ఏంటంటే ప్రజా క్షేత్రంలో ఉన్నాం, ప్రజా సమస్యల మీదను. సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత సంక్షేమం అనేది ఇస్తున్నాడు కానీ అభివృద్ధి ఉపాధి అనేది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు చాలా వరకు అప్పుల్లో మునిగిపోయింది. అండ్ ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఉన్నారు, మీ బిజినెస్ కనుక డెవలప్ అయితే మీకు అది లాభంగా ఉంటుంది. కానీ మరి అప్పులు పెట్టాలంటే ఏ రాజకీయ నాయకుడైనా ఓట్ బ్యాంక్ చూస్తున్నాడు. ఇది స్టేట్ అయిపోతుంది, ఏ నాయకుడు చూడాలి. ఇప్పుడు ఎవరైనా చూశారు మీరు చెప్పండి, మీకు పలానాడు చూశారు. కాకపోతే దాంట్లో ఏంటంటే బెటర్ దెన్ అంటే ఆ అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో డెవలప్ చేసి అన్నది. కానీ ఏ నాయకుడైనా చూసేది ఓట్ బ్యాంకే. ఓట్ బ్యాంక్ మనం ఎలా కాపాడుకోవాలని స్టేట్ అయిపోతుందని ఎవరు ఆలోచన. అంత నిజమైన రాజకీయ నాయకుడు వస్తే మటుకి మన పాదాభినం చేసుకోవచ్చు. కానీ రానివ్వరు కూడా. రాజకీయాలు అలాగ ఉంటాయి. అది ప్రజలు ఏం చేస్తారండి, ప్రజలు అవకాశం, ఇప్పుడు వాళ్ళే అవకాశవాదులు. ప్రజలు ఎటు వెళ్ళినా ఎప్పుడు ముగ్గురులో ఎవరు ఉన్నవాడు ఎవడోడికి వేయాలి కదా అని వేస్తున్నారు. కానీ ఎవరు సంతృప్తిగా ఈయన కరెక్ట్ అని ఎవడో వేయట్లేదు. అది నోటా పడిపోతాయి కానీ అలా వేయాలంటే. రేపు 2024 ఇప్పుడు టఫ్ ఫైట్ ఉంటుందండి. టఫ్ ఫైట్ ఉంటుంది. పూర్తిగా జగన్ వస్తారని నేను చెప్పలేను. టఫ్ ఫైట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.